ఆకలి మీద ఉన్నవారు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటారు. కానీ చెన్నై వాసులకు మాత్రం కడుపులో పిల్లులు కుక్కలు పరిగెడుతున్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు తాజా పిల్లి ప్లేస్ లో కుక్కలు వచ్చి చేరాయి. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడిలో జోధ్పూర్ నుంచి చెన్నైకి వచ్చిన లగేజీ పార్సిళ్లను తనిఖీలు చేశారు. అందులోని దాదాపు 10 బాక్సుల్లో 1000 కిలోల కుక్క మాంసం గుర్తించి షాక్ అయ్యారు. వీటి మీద ప్రశ్నించేసరికి రోడ్ల పక్కన దుకాణాలని మటన్, బీఫ్లలో ఈ కుక్క మాంసాన్ని కలిపేస్తున్నట్లు పట్టుబడ్డవారు చెప్పారు. రోడ్డు పక్కన దుకాణాల్లో చవకగా దొరికేసరికి దినసరి కూలీలు, చిరుద్యోగులు ఎక్కువగా అక్కడే భోజనం చేస్తుంటారు. అమ్మకాలు కూడా జోరుగా సాగుతుంటాయి. ఇదే అదనుగా మటన్లో ఈ కుక్క మాంసం కూడా కలిపేస్తున్నారు. తాజాగా ఈ విషయం బయటపడటంతో చెన్నై వాసుల కడుపుల్లో కుక్కలు పరిగెడుతున్నాయి. నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేయాలన్న భయం. వెజిటేబుల్ భోజనం చేస్తే ఏ భయం ఉండదు, కానీ నాన్ వెజ్ తినాలంటే చాలా భయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా దినాల నుండి మనం వింటున్న వార్త, తమిళనాడులో పిల్లి మాంసంతో బిర్యానీ చేస్తున్నారని. ఆ వీడియోస్ కూడా చాలా మందికి వైరల్ అయింది. అది చూసిన వాళ్ళు బిర్యానీ తినాలన్నా తినకూడదని చాలా మంది ఆ రోజుల్లో బిర్యానీ తినడం మానేసుకున్నారు. మరికొందరు ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ బిర్యానీ అంటే ఫేమస్, దమ్ బిర్యానీ అంటే. కానీ హైదరాబాద్లో ఎంత ఫేమస్ చేస్తారంటే బిర్యానీ, ఆ హైదరాబాద్కి వెళ్తే ఖచ్చితంగా బిర్యానీ తినాలి అనిపిస్తుంది. అయితే మంచిది, అందరూ అలానే ఉండరు. కానీ ఎవరో ఒకరు దుష్టులు, దుర్మార్గులు డబ్బుకి కకృతుపడి ఎవరికో కొంత డబ్బులు ఇచ్చి రోడ్ల మీద తిరుగుతున్న వీధి కుక్కలను తీసుకొని వచ్చి మాంసంని తయారు చేసి బిర్యానీలో కలిపి అమ్మడము కొన్ని దినాల ముందు న్యూస్ మీడియా ద్వారా, అనేక ఇది పబ్లిక్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ ఎవరో చేసినారని అందరినీ తప్పుపట్టడం కూడా అది మంచిది కాదు. కానీ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడల్లా దమ్ బిర్యానీ ఖచ్చితంగా నేను తినొస్తా. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారెంటీ, కానీ మాంసం తినేదానికంటే ముందు ఏ హోటల్కన్నా వెళ్ళండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి. ఇక్కడ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోని చూడండి. కానీ ఎవరో ఒకరు చేసినారని, ఎప్పుడో ఒక సందర్భం జరిగిందని అన్ని హోటల్ మీద తప్పు పట్టడం కూడా మంచిది కాదు. అందుకనే చిన్న చిట్క, ఇది కుక్క మాంసమా లేకుంటే మేక మాంసమా, వేట మాంసమా అనేది ఈజీగా తెలుసుకునేది ఒక టిప్స్ నేను పెట్టాను. మీరు ఖచ్చితంగా చూడండి. నా వీడియో విని ఏందోలే అనుకోవద్దండి. ఇది ఇప్పుడు క్లిప్పింగ్ పెడతాను, ఆ క్లిప్పింగ్ మీరు చూడండి. మీకైతే అద్భుతంగా ఒక చిట్క, ఆ వీడియోని మీరు చూడండి, చూసి ఆనందించండి. ఎప్పుడే ఏ హోటల్కి పోయినప్పుడు ఈజీగా మీరు తెలుసుకోండి. ఇది కుక్కదా లేకుంటే మనది ఏట మాంసం అనేది తెలుసుకునే ఈజీగా మనము ఇప్పుడు ఇందులో మాంసం వేస్తున్నాం. ఇది మునిగితే వేట తునక, తేలితే కుక్క తునక. నేను ఇప్పుడు 2 పీసులు వేస్ట్ చేశాను. ఏదే కానీ మాంసం వేస్తే నీటిలోకి వెళ్ళి లోనికి పోవాలి. ఇలా తళం చేరింది. కుక్క మాంసం అయితే పైన తేలుతుంది. ఇది మీరు బాగా తెలుసుకోండి. ఎప్పుడే ఏ హోటల్ కనిపోతే మీకు డౌట్ వస్తే ఇలా ఒక వాటర్ తీసుకొని మీరు ఖచ్చితంగా చిన్న మాంసం ముక్క దాంట్లో వేయండి. తేలిందనుకో కుక్క మాంసము, మునిగిందనుకో ఏట మాంసం. ఇంతే అద్భుతమైన చిట్క. ఇది మా పూర్వీకుల ఇంటి వచ్చిన ఒక పద్ధతి తెలుసుకున్నాము. ఇక్కడ మా పెద్ద ఆయన ఉన్నాడు బైకైతే, ఇంకా ఆయన అడుగుతాను, అవయ్య మీరు పెద్దల కాలం నుండి కుక్క మాంసం అంటే ఎలా కూనం పడుతుంది? ఏమో ఇప్పుడు మాంసము మీరు కూడా పెద్దలు కదా, మళ్ళా మాంసం అనేది కుక్క మాంసం తేలుతుందా లేకపోతే మునుగుతుందా? తేలుతుంది. అది ఏట మాంసం అయితే మునుగుతుంది. ఇప్పుడు అలాగే మునిగింది. ఇక్కడ మా పెద్దలు చెప్పిన ప్రకారము మీరు ఎప్పుడైనా ఏదైనా హోటల్ పోతే ఇంతే మీరు తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ మటన్ తీసుకుంది. ఇలా మటన్ పీసులు
ఏంటి అసలు అట్లా? ఇది మటన్ పీసు కరెక్ట్ ఉంది. కుక్క మాంసం అయితే ఖచ్చితంగా తేలుతుంది. ఇది మటన్ పీస్గా పక్కా ఉంది కాబట్టి ఏం తొందర లేదు. ఎక్కడైనా మీరు హోటల్ పోయినప్పుడు ఖచ్చితంగా ఇలాగ టెస్ట్ చేసి మీరు భోజనం చేయండి, చాలా మంచిగా అద్భుతం. ఓకే, థ్యాంక్స్.